You were a good student? గుడ్ స్టూడెంట్ అస్సలు కాదు సార్. చిన్నప్పటి నుంచి నా కజిన్స్‌లో గాని, నా క్లాస్‌లో గాని అందరిలోనూ లాస్ట్ నేను. సరిగ్గా చదువుకోకపోతే వాడిలా తయారవుతావు అని అనేవాళ్ళు. సో ఐ వాస్ దట్ బ్యాడ్ ఎగ్జాంపుల్. బట్ ఎలాగోలా జస్ట్ అలా పాస్ మార్కులతో బయటపడిపోతుండేవాడిని. అక్కడి నుంచి ఇంటర్‌కి వచ్చి అలాగే పాస్ అయ్యాను. డిగ్రీకి వచ్చేటప్పటికి ఏంటంటే డ్రాప్ అవుట్. సెకండ్ ఇయరే మానేసా. అర్థమైపోయింది ఇంకా. మనకు మాక్సిమం అసలు ఇలా జస్ట్ పాస్ అవుతూ పోతే అది ఎడ్యుకేషన్ కాదు. అంటే దాని అలా వచ్చే సర్టిఫికెట్ల వల్ల ఏ లాభం ఉండదు. దానివల్ల ఉద్యోగాలు రావు. కనీసం మనకు నచ్చింది ఏదో మనం చేస్తే దాంట్లో ఏదో ఒక ప్లేస్కి ఏదో ఒక పొజిషన్కి రీచ్ అవ్వచ్చు అని ఒక క్లారిటీ వచ్చి మీరు గుడ్ స్టూడెంటా? మీ గురించి చెప్పండి అసలు. ఏంటి ఏం చెప్పాలి? మీరు గుడ్ స్టూడెంటా? ఇది ఎవరి ఇంటర్వ్యూ? ఎవరి ఇంటర్వ్యూ ఏంటిది? మీరే అన్నారు నేను వర్స్ట్ స్టూడెంట్. అంటే మీరు అలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తే నేను ఇంకొంచెం ఓపెన్ అప్ చెప్పొచ్చు. నాది ఓపెన్, నాదేం లేదు. నాది స్కూల్ అంతా చెత్త. 2 సార్లు డీప్రమోట్ చేశారు. కాలేజీలో 3 సంవత్సరాల్లో ఒకే ఒక క్లాస్కి ఒకే ఒక గంట వెళ్ళా. మీతో కంపేర్ చేస్తే నేను గుడ్ స్టూడెంటే. స్కూల్లో టీచర్స్ ఎవరిని గుర్తున్నారా? ఆ ఒక్కళ్ళిద్దరు టీచర్స్ ఎవరైతే నన్ను కుట్టేవాళ్ళు కాదో వాళ్ళే ఫేవరెట్ టీచర్స్. ఎవరెవరు? గౌరీ టీచర్ అని ఒక టీచర్ ఉండేవారు 5th క్లాస్లో. ఓకే. నాకు 5th నేను ఆ కొత్త స్కూల్లోకి వచ్చాను. సెంట్రల్ ఫోన్సెస్ అని సుల్తాన్ ఉల్లూం పబ్లిక్ స్కూల్ అనే స్కూల్ నుంచి వచ్చాను. ఇంగ్లీష్ అస్సలు రాదు, అబ్సల్యూట్లీ రాదు. అండ్ నేను వచ్చిన కొత్త స్కూల్లో అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఏమైనా తెలుగు మాట్లాడితే ₹1 ఫైన్ ఇలా పెట్టేవాళ్ళు రూల్స్. వాట్ ఈజ్ యువర్ నేమ్ తప్పితే మిగతా ఇంగ్లీష్ రాదు. సో అలాంటి టైంలో కొంచెం ఆ మొహమాటం, ఎవరితోనూ మాట్లాడలేకపోవటం, అదంతా భయం ఉండేది. ఆ భయం ఉన్న టైంలో కొంచెం ధైర్యం చెప్పింది, కొంచెం నన్ను పలకరించేది, కొంచెం రెగ్యులర్గా మాట్లాడేది గౌరీ టీచర్, మా క్లాస్ టీచర్ అనమాట. సో ఆవిడంటే ఒక ఇష్టం ఉండిపోయింది అప్పటి నుంచి. నాకు మరి ఇంకో పేరు వినపడింది, ఇంకో వ్యక్తి పేరు. టీచర్స్ ఈ మధ్యన ఎవరితో టచ్లో లేరా? ఈ మధ్య టచ్లో మా ట్యూషన్ టీచర్స్ బిందక్క వీళ్ళందరూ ఉండేవారు. ఈ మధ్య టచ్ లో ఉన్న టీచర్ ఎవరు? నాకు సుందరి గారు అని ఇంకో పేరు వినపడింది. సారీ, సుందరమ్మ మ్యామ్. సుందరమ్మ మ్యామ్ బాగా నాకు పర్టికులర్ గా స్కూల్లో ఒక ఎగ్జామ్స్ ముందు ఎస్పెషల్లీ ఇంటికి ఫోన్ చేసి మరి లెగిసాడా, చదువుతున్నాడా అని చెప్పి ఒక స్పెషల్ గా పర్సనల్ కేర్ తీసుకొని మా అమ్మతో మాట్లాడింది సుందరమ్మ. ఎప్పుడు మాట్లాడా? లాస్ట్ నేను ఐ థింక్ ఒక 1 year బ్యాక్ ఎప్పుడో అనుకోకుండా టచ్ లోకి వచ్చారు. అండ్ దెన్ ఐ వాజ్ వెరీ థ్రిల్డ్. మా గ్రాండ్ కిడ్స్ కి నేను చాలా ఇష్టం అని ఏదో చెప్పారు. తప్పకుండా కలవాలి మ్యామ్ అని చెప్పాం. సో ఐ థింక్ ఇట్స్ బీన్ 1 year or something. ఒక ఏబీ చూద్దాం ఆవిడది. ఓ మై గాడ్. అక్కడ చూడు. ఇంకా వెనక్కి. ఓ మై గాడ్. హౌ ఆర్ యు మ్యామ్? ఓ ఇట్స్ సో గుడ్ టు సీ యు. మీరు ఎలా ఓడేస్తారు? So good to see you. Oh, thank you, sir. Thank you so much. She was the one who believed in me. Somehow, ఎందుకో నాకు ఇంటికి ఫోన్ చేసి రెగ్యులర్ గా నవీన్ ఏం చేస్తున్నాడు, చదువుతున్నాడా లేదా, మా ఇంట్లో వాళ్ళకే నా మీద నమ్మకం లేనప్పుడు కొంచెం నమ్మి నన్ను పుష్ చేశారు. బట్ నేను స్టడీస్ లో ఏం చేయలేదు తర్వాత సంగతి. బట్ మ్యామ్ ఫస్ట్ నమ్మారు. సో థ్యాంక్ యూ. సచ్ ఎ సర్ప్రైజ్. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా. నాన్నయ్యనైతే అసలు చెప్పక్కర్లేదు. మేము అప్పుడు నవీన్ బాబు అనేవాళ్ళం. ఎట్లా ఉండేవాడండి స్కూల్లో? బాగానే ఉండేవాడు. అల్లరి పెద్ద చేసేవాడు కానీ కామ్గా. ఒక మాట చెప్పొచ్చా? క్లాసులో చక్కగా నిద్రపోయేవాడు. వీడు ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు అటెండెన్స్. నేను క్లాస్ టీచర్ని, అటెండెన్స్ తీసుకునేదాన్ని. ఎప్పుడు తట్టరే టీచర్ తీసుకుంటారా, నెంబర్ వస్తుందని చెప్పేవాడు. బెంచ్ అయితే నాకు గుర్తు 5th bench లో కూర్చునేవాడు. అసలు మీకు అంతమంది స్టూడెంట్స్ లో నేను గుర్తుండటమే చాలా గుర్తుండి దాంట్లో ఒక స్పెషల్ కేర్ తీసుకోవడమే ఏదో సమ్ కనెక్షన్ ఉంటే తప్పితే పాసిబుల్ కాదు. సో ఎలా కనెక్ట్ అయ్యారండి? మరి చదువుకునేవాడు కాదు, అల్లరి చేసేవాడు కాదు, నిద్రపోయేవాడు. అట్లా కాదు కదా. స్టడీస్ అనేసరికి అన్ని విషయాల్లోనూ చూస్తాం కదా. మనకు మార్కులు కావాలి, వీళ్ళు చదువుతున్నారా కావాలి, అన్నీ కావాలి. మీకేం నచ్చింది తనలో అప్పుడు? ఇతనిలో అంటే తను చాలా సైలెంట్ గా ఉండేవాడు. మళ్ళా ఎంత ఫ్రెండ్లీ నేచరో. ఫాజిల్ మంచి ఫ్రెండ్. వీళ్ళిద్దరు చక్కగా రంజాన్ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి వచ్చేవాడు. వీళ్ళకి హోంవర్క్ ఇచ్చి ఉండేవాళ్ళం మేము. హాలిడేస్ వస్తాయి కదా, చేయమంటే
వీళ్ళు చేసుకొచ్చేవాళ్ళు కాదు, చేసుకురాకుండా చక్కగా అక్కడ ఎంజాయ్ చేశారు. ఈ విషయం నాకు ఫాజిల్ చెప్పేవాడు, నేను అంతా నాతోనే ఉన్నా. చంద్రమ్మ మ్యామ్ ఏమన్నా ధైర్యం. అప్పుడు ఇంత అందంగా ఉండేవాడా, ముద్దుగా ఉండేవాడా, బొద్దుగా ఉండేవాడా? బొద్దుగా అస్సలు లేడు, చక్కగా. నేను కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా గ్యాదర్ చేశాను బోబీ, అలా వాటిలో చూశాను. చాలా సన్నగా ఉండేవాడు, చిన్నగా ఉండేవాడు. 10th క్లాస్లో కూడా ఇంత హైట్ కూడా లేడు, కానీ బాగుండేవాడు. చిన్న చిన్న అల్లర్లు కూడా చేస్తూనే ఉండేవాడు. అవి న్యాచురల్. చిన్న ఏదైనా అలా క్లాసులో పెద్దగా అల్లరి చేసేసి ఇప్పుడు కూడా చేయట్లేదండి, చేయమన్నా చేయట్లేదు. ఇప్పుడు చేయకూడదు కదా సార్, కనపడకూడదు. ఈ యాక్షన్ పార్ట్ లో తనకున్న ఇది మాకు అప్పుడు కూడా తెలిసేది. 10th క్లాసులో పెళ్లి కొడుక వెళ్ళా ఒక చేసావు. అవును, నేను పెళ్లి కూతురు ఫాదర్ని, అబ్బాయి పెళ్లి కూతురు గెటప్, పెళ్లికి ఒప్పుకోకూడదు అనమాట. ఒక చిన్న స్కిట్ దానికి డైరెక్షన్ తనే, డైలాగ్స్ కూడా. 80 మార్క్స్ ఏమో స్కోర్ చేశాడు 10th క్లాస్లో. అది నాకు అర్థం కాలేదు మ్యామ్, అది ఎలా వచ్చినాయో కూడా నాకు తెలియదు. మీ పెట్ స్టూడెంట్ ని మా ఇండస్ట్రీకి స్టార్ ని ఇచ్చారు. ప్రదీప్ మీ ఫ్రెండ్, వాడు కూడా మన స్కూలే కదా. మన స్కూలే. అవును, హి ఇస్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. సర్వానంద్. అవును, శర్వా కూడా సేమ్. ఇంకా 2-3 ఉన్నారు మనకి యాక్టర్స్ గా అయిన వాళ్ళు. పేర్లు కొంచెం అట్లా కలిసి వచ్చింది. అయితే స్కూల్ కలిసి మమ్మల్ని కలిపింది కూడా సెంట్ ఆల్ఫాన్సాస్. నేను అక్కడ వర్క్ చేయటము, ఈ పిల్లలందరూ నాకు కలవడం. మీలాంటి టీచర్స్ ఉన్నంత వరకు ఐ థింక్ ఏ స్కూల్ అయినా సరే మీరే ఆ స్కూల్ కి ఒక రకమైన ఇమేజ్. స్కూల్ అంటూ ఎక్కడ ఉండదు కదా, టీచర్స్ ఎలా ఉంటే అదే స్కూల్. అండ్ ఐ థింక్ వీఆర్ ఆల్. I really want to thank the team. ఎవరు కోఆర్డినేట్ చేసి ఎలా మేనేజ్ చేశారో తెలియదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ మీరు ఒకసారి నేను ఐ విల్ కమ్ హోమ్, వీ విల్ హ్యావ్ అన్ని మెమరీస్ మనం కూర్చొని షేర్ చేసుకోవాలి. అండ్ మీరు ఫోటోస్ అన్నారు, అవి కూడా ఐ వాంట్ టు. నా దగ్గర ఉన్నాయి, ఇంటికే వస్తాను నేను తప్పకుండా. వచ్చినప్పుడు మనం తప్పకుండా షేర్ చేసుకుందాం. ఫోటో ఇది ఫోటో వేసినాను నా దగ్గర. ఈ పిక్చర్ లో ఈ లాస్ట్ లో ఉన్న బక్క ఫెలో నేను.